రాధే రాధే గోవింద. భగవంతుడు కేవలము ప్రేమైక వశుడు, కేవలం ప్రేమకే లొంగుతాడు. ప్రేమ యొక్క ఆస్వాదనను రసం అంటారు. అంటే భగవంతుని యొక్క ప్రేమను పొందడం కోసము ఏదైతే ఉపాసన చేస్తామో దాన్ని రసోపాసన అంటారు అనమాట. భగవంతుని యొక్క నామ రూప గుణ లీల ధామ పరికరుల్లో భగవంతుడు ఉన్నాడు. భగవంతుని కృష్ణ అనే నామంలో కృష్ణుడు ఉన్నాడు. అక్కడి నుంచి నా జిజ్ఞాస మొదలెట్టింది. అంటే ఫారినర్స్కి ఎందుకు వీటి మీద ఇంట్రెస్ట్ వస్తున్నది, నాకేమో ఫ్రాయిడ్ మార్క్స్ మీద పోతున్నది, రాక్ మ్యూజిక్ మీద పోతున్నది. నాకు ఇక నేను బృందావనంలో సెటిల్ అయిపోదలుచుకున్నాను. ఇక ఇక్కడి నుంచి ఒక్క అడుగు బయట పెట్టి బయటకు రాను, దీంట్లోనే పిహెచ్డి చేస్తాను నేను. మా నాన్నగారు షాక్. చిన్నప్పటి నుంచి గుడికి రమ్మంటే కూడా వచ్చేవాడు కాదు. ఎందుకంటే గుడికి పోయి బయటకు వచ్చే వరకు నాకు టైం వేస్ట్ అవుతుందని కారులో కూర్చొని రాక్ మ్యూజిక్ వినుకుంటూ కూర్చునేవాడిని. ప్రేమ అనేటువంటిది ఏంటిదంటే దివ్య వస్తువు, ఆత్మ దివ్య వస్తువు. దివ్యం అంటే ఏంటిదంటే ప్రకృతికి పరమైంది అని. మనస్సుని భగవంతుని మీద లగ్నం చేయండి అంటారు, కానీ మనస్సు భగవంతుని మీద లగ్నం అవ్వదు. ఆత్మ ఆటోమేటిక్ వెళ్ళి అవుతుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ కామక్రోధాలు ఉండవు, ఎక్కడైతే కామక్రోధాలు ఉంటాయో అక్కడ ప్రేమ ఉండదు అనమాట. ఏది చూసినా కృష్ణమయమే. పూలు కనబడుతుంటే ఈ పూలను శ్రీకృష్ణుడికి మనము మాల చేయాలి, ఇంకేదో కనబడితే దీన్ని పోయి నైవేద్యం పెట్టాలి. దేని మీద నేను లగ్నం చేయాలంటే దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ రుచి ఉండాలి. మీరు ఎప్పుడైనా భజనాలు పాడేటోళ్ళని చూడండి, హనుమాచార్యులు వాళ్ళని చూడండి, వాళ్ళు కళ్ళు ముచ్చుకొని పాడడం మొదలెట్టగానే సడన్ గా అనుకుంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది. భగవంతుడా నిన్ను పొందాలని ఉన్నది, కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ నేను నిన్ను పొందలేకపోతున్నాను, నువ్వే కరుణించి అంటే ఆయన కృపాయాచన చేయడం. నువ్వు కృపతోటి నన్ను స్వీకరించు, ఇది భక్తి. ఇంట్లో ఒక్కళ్ళు ఉద్ధరించుకోగలిగితే ఫ్యామిలీ అందరిని ఉద్ధరించుకోగలుగుతారు.